నమస్తే, నా పేరు ప్రశాంతి. నేను చీఫ్ డైటీషియన్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్లో చేస్తున్నాను. ఇవాళ వీ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫెషనల్స్, వాళ్ళ న్యూట్రిషన్ గురించి. గత సంవత్సరం మోర్ దెన్ ఇయర్ నౌ దే ఆర్ కన్ఫైన్డ్ టు హోమ్. ఇంకెన్ని నెలలు ఉంటారో తెలియదు, కానీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ their work pattern also. If they are working for some other country's company, some of them are working in the night also. So throughout the night పనిచేస్తారు, డే టైమ్ అడ్జస్ట్ చేయడానికి ఇండియన్ టైమింగ్స్లో దే టేక్ రెస్ట్. సో ఇలాంటి ప్రొఫెషనల్స్కి ఇప్పుడే కాదు, బిఫోర్ ఆల్సో ఎవరికి సర్కాడియం రిథమ్ డిస్టర్బ్ అయింది, అంటే బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోయింది, స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయింది, అంటే రాత్రి పని చేస్తారు, డే టైం పడుకుంటారు, దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ విత్ ద న్యూట్రిషన్. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద పాండమిక్, లాక్డౌన్ వల్ల. దే ఆర్ కన్ఫైన్ టు ద హోమ్ స్పేస్. ఇంట్లోనే కూర్చుని కంటిన్యూస్గా సిస్టమ్ పైన దే ఆర్ వర్కింగ్. అట్లీస్ట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే టైంలో, వెన్ ఆఫీసెస్ ఆర్ ఓపెన్, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఆఫీస్లో ఆ రెస్ట్రిక్టెడ్ టైం పనిచేసే వాళ్ళు మధ్య మధ్యలో లేచి తిరిగి, దే వాజ్ లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ, టైంకి ఫుడ్ తినటం అండ్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవటం వాజ్ అ రొటీన్. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటప్పటికి ద వర్కింగ్ అవర్స్ హ్యావ్ లెంథెన్, బికాస్ ఎలాగో ఇంట్లో ఉంటున్నారు. సో దే ట్రై టు ఫినిష్ దర్ డెడ్ లైన్స్. కొంచెం లేట్ అయినా వర్క్ ఇన్ ద నైట్స్ ఆర్ కంప్లీట్లీ వర్క్ త్రూ అవుట్ ద నైట్స్. సో దీనివల్ల ఏమైందంటే their complete, like I said, circadian rhythm is disturbed. Adi which has hit their appetite and food intake, and they also have physical issues, biological issues and psychological issues. ఇప్పుడు ఇంట్లో కంప్లీట్గా ఉండేటప్పటికి, ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిటిల్ బెటర్, దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్. కంప్లీట్గా లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీ పోయింది. దే వర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్, బయటకు వచ్చి ఎక్సర్సైజ్ చేయలేకపోయారు. ఇంట్లో కుదిరేది కాదు, బికాజ్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ పని టైంకి కంప్లీట్ చేసుకోవాలి. సో అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళు ఈటింగ్ ప్యాటర్న్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ సెట్ లంచ్ అవర్స్, సెట్ మీల్ అవర్స్ ఉండే, అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ మీల్ టైమింగ్స్లో తినేవాళ్ళు, ఇంటి నుంచి పట్టుకెళ్ళే ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ తింటున్నారు, అండ్ ఏం ఇష్టమైతే అవి తింటున్నారు. లాక్డౌన్ టైంలో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇంట్లో అందరు యూట్యూబ్ చూసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ షుగర్స్ అండ్ సింపుల్ రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ ఆల్ రాదర్ దెన్ హెల్దీ ఫుడ్స్. సో దీనివల్ల ఏమైందంటే కంప్లీట్గా వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయిపోయింది, అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేటప్పటికి లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ హ్యావ్ స్టార్టెడ్. There is a spurt of increase in obesity last 8 to 9 months. సో ఇంట్లో ఉండి పనిచేసి తినటం కంటిన్యూ చేశారు, కానీ ఫిజికల్ యాక్టివిటీ పైన ఫోకస్ చేయలేదు. అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఇంటేక్ చాలా ఎక్కువైపోయింది, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ కేక్స్ అండ్ బన్స్ అండ్ బేకరీ ఫుడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దే వర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ రియలీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే వర్ ఈటింగ్. ఒకటేంటంటే అఫ్ కోర్స్ అవైలబిలిటీ వాజ్ అన్ ఇష్యూ. అనదర్ థింగ్ వాజ్ బికాస్ కన్ఫైన్డ్ టు హోమ్, పని స్ట్రెస్ తప్పించుకోవటానికి ఈజియెస్ట్ వేస్ టు ఫాలో ఆన్ ఫుడ్, థింక్ ఆఫ్ ఫుడ్ అండ్ ఈట్ ఫుడ్ విచ్ మేక్స్ అస్ హ్యాపీ. So food is a factor for many people which suffices their craving, or they feel more relaxed when they eat the kind of food they like. So each shift valla lot of health issues have started. Many people are coming back with high blood pressures because there is a lot of weight gain. Sugars family history lo unna lekpoina high sugar levels. Then because sleep pattern disturb అవుతా ఉంది, so their eating patterns have changed. People are working in the night, throughout the night తినేవాళ్ళు డే టైం పడుకుంటారు, నైట్ 8 o'clockకి పని స్టార్ట్ చేసిన వాళ్ళు బింజ్ ఈటింగ్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్, ఈజీ టు ఈట్ కన్వీనియన్స్ ఫుడ్స్ లైక్ మేబీ కోక్స్ అండ్ సోడాస్
and all bakery kind of foods, sweets, fried foods to keep them awake throughout the night. Caffeinated drinks, lot of coffee intake in the night. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు పని చేయాలి. కానీ వాట్ దే ఫర్గెట్ ఇస్ ఈవెన్ దీని వల్ల because of the disturbed eating pattern, it has disturbed their health also. So it is not just hypertension, it is not just diabetes. Weight gain wala they are coming back with issues like arthritis and bone pain, and some people are coming back with issues like migraine, severe headache and all. ఎందుకు హెడేక్ అంటే ఆ స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఆ స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినా కూడా వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. వాటర్ ఇంటేక్ అని చెప్తాం, రెగ్యులర్గా డ్రింక్ సఫిషియంట్ వాటర్, ఆప్టిమమ్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ పర్ డే అని చెప్తాం. బట్ ఇంట్లో ఉన్నారు కాబట్టి దాహం వేయట్లేదు, సో ఏమైనా తాగాలనిపిస్తే ఫ్రూట్ జ్యూస్ తాగుతారు, కోక్ తాగుతారు, ఆర్ ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్కహాల్ అండ్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ అవి తీసుకుంటున్నారు. కానీ ఎవరు వాటర్ ఇంటేక్ పైన ఫోకస్ చేయట్లేదు. So when the water intake has come down, so definitely body changes ఉంటాయి. డిహైడ్రేషన్ వల్ల హెడేక్ స్టార్ట్ అవుతాయి, బాడీ డిహైడ్రేషన్ వల్ల యాపిటైట్ ఇష్యూస్ ఉంటాయి, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, స్కిన్ చేంజెస్ ఉండొచ్చు, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్డ్ ఉండొచ్చు. దిస్ ఇస్ ఆల్ బికాస్ వీఆర్ డిహైడ్రేటెడ్. సో దట్ ఈస్ ఆల్సో సీన్. అండ్ కంపల్సరీ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ పనిచేసే వాళ్ళు ఎవరు ఆలోచించరు, ఓకే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద నైట్, సో తినేది ఏదో టు కీప్ మై సెల్ఫ్ అవేక్ హెల్తీగా తినచ్చని వాళ్ళు ఫోకస్ చేయరు. నట్స్ లాంటి తినరు, ఫ్రూట్ లాంటివి తినరు, లేదా కర్డ్ యోగర్ట్స్ లాంటివి తినరు, ఆర్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్ అని తినరు. దేర్ ఆర్ పీపుల్ మిడ్ నైట్ ఒక 2 or 3 o'clock దే డోంట్ మైండ్ ఈటింగ్ బిర్యానీ ఇన్ ద నైట్ at 2 or 3. మిడ్ నైట్ బిర్యానీస్ ఆర్ వెరీ పాపులర్. సో అప్పటికి బాగానే ఉంటుంది, కానీ వాట్ ఆర్ ద రిపర్కషన్స్ ఆఫ్ దిస్ దే డోంట్ అండర్స్టాండ్. ఇన్ వాట్ వే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని దే డోంట్ ఫోకస్ ఆన్ దాట్. వన్స్ ఇది అయిన తర్వాత, అండ్ వెన్ దే కమ్ బ్యాక్ టు ద హాస్పిటల్ ఆర్ దే కమ్ బ్యాక్ టు సీ ఎ ఫిజిషియన్, అండ్ వెన్ యూ రియలీ అండర్స్టాండ్ వాళ్ళ ఇది డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది అంటే, యూ వుడ్ సీ దట్ ద కంప్లీట్ దేర్ ఈటింగ్ ప్యాటర్న్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాస్ గాన్ హేవైర్. ఎప్పుడు తినాలో అప్పుడు తినట్లేదు, ఏం తినాలో అది బ్యాలెన్స్డ్గా తీసుకోవట్లేదు. వాళ్ళు స్లీప్ ప్యాటర్న్ ఎలాగో డిస్టర్బ్ అయింది. సరే అది కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ, మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా పోయింది. అండ్ సరే లాక్డౌన్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, సో అట్లీస్ట్ ఇఫ్ దే ట్రై టు ఎక్సర్సైజ్ ఎట్ హోమ్ అది కూడా లేకుండా పోయింది. అండ్ ఆల్ దీస్ పుట్ టుగెదర్ వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్, ఇట్ హ్యాస్ హిట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ because a work complete cheyali, they are locked out at home, and there is a fear of the pandemic. So everything put together, lot of psychological issues. So psychological issues ni balance cheyalante food is a relief. సో ఆ ఫుడ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటున్నారో అది ఫోకస్ లేకుండా పోయింది. వాట్ ఎవర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్, వాట్ ఎవర్ ఈజ్ టేస్టీ టు ద టంగ్, వాట్ ఎవర్ ఈజ్ సూదింగ్ టు ద మైండ్, అలాంటివన్నీ తీసుకోవటం ఎక్కువ అయిపోయినాయి. సో సూదింగ్ టు ద మైండ్ అంటే షుగరీ ఫుడ్స్ ఆర్ వెరీ సూదింగ్ టు ద మైండ్. ఇట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ. సెరటిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది వెన్ వీఆర్ హ్యాపీ. సో ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి షుగర్ ఇస్ ట్రిగర్. So the more sugar you eat, the more happier you are. But what they forget is, after peak taggin tarvata, serotonin levels taggin tarvata, again meer ade vicious cycle loki veltaru. Again you get depressed and you want to eat more amount of sugar. This has been commonly seen in this pandemic. So ee time lo people who have focused on nutrition, కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయగలిగారు, అండ్ వాట్ ఎవర్ బెస్ట్ దే కెన్ డూ, తినేది ఏది హెల్దీగా తినగలిగారు, బ్యాలెన్స్ చేయగలిగారు, అండ్ కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవటానికి మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్లీప్ ప్యాటర్న్స్ మార్చి దే ఆర్ ఏబుల్ టు స్లీప్ వెల్. Definitely they are the people who have still remained healthy, but almost 60 to 70% of them have been hit by this lockdown and pandemic because complete ga valla biological clock disturb ayindi, eating patterns disturb ayyayi, physical activity disturb ayindi, sleep patterns disturb ayyayi, totally they have come down to some health issue or other. So even ippudaina kuda lockdown undachu, in future undakochu, if these people are able to concentrate on eating a balanced diet, nutritious diet, little amount of physical activity,
focusing on some kind of physical activity at least 4 to 5 times a week, and some amount of reducing stress, ante meditation chestaro, evana game aadtaro, or any kind of pranayama which will reduce their stress, at least in future ee issues vallu tagginchukovalaru.